అండి వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మీకు ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా పన్నీర్ సమోసాని ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇది పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్ కింద చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మా పాప అయితే చాలా ఇష్టంగా తినిందండి. సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలకు ఇప్పుడు ఎట్లాగో హాలిడేసే కదండి. సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ముందుగా పన్నీర్ సమోసా కోసం అని చెప్పి ఒక బౌల్లోకి 1-2 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను. తర్వాత 1 కప్పు దాకా అటుకుల్ని వేసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కారంని వేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకున్నానండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకున్నాను. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కూడా బాగా కలిసేలాగా ఉప్పు కారం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను 1 కప్పు దాకా పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకున్నానండి. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు అనేది మనం బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరొక బౌల్లోకి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండిని వేసుకున్నానండి. వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. మనం ఈ పేస్ట్నే మనం సమోసాలని సీల్ చేయడానికి యూజ్ చేస్తామండి. ఎడ్జెస్లో ఇలాగ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది అలా ఉండాలి. తర్వాత నేను ఇక్కడ సమోసా కోసం అని చెప్పి నేను ఇక్కడ స్విష్ షీట్స్ని తీసుకున్నానండి. మనకి ఇవి ఏ సూపర్ మార్కెట్స్లో అయినా కూడా ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి సమోసా ఫోల్డింగ్ అనేది మనకి కరెక్ట్గా చూసుకోవాలండి. నేను ముందు ఒకసారి ఫస్ట్ చేసిన సమోసా ఫోల్డింగ్ నాకు సరిగ్గా రాలేదండి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ చేసింది బాగా వచ్చింది. ఇలా ఎడ్జెస్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఏదైతే సమోసా స్టఫింగ్ ఉందో కర్రీ దాంట్లోకి స్టఫ్ చేసుకోవాలండి. స్టఫ్ చేసుకుని మళ్ళీ ఇలాగ ఫోల్డ్ చేసుకుని మనకి ఎడ్జ్ ఏదైతే ఉందో అండి ఆ ఎడ్జ్ని మనం ఇందాక ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో మైదా పేస్ట్ దాంతో ఇలాగ సీల్ చేసుకోవాలి. కర్రీ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అదేవిధంగా అన్ని సమోసాలను కూడా ఇలాగ షీట్స్లో చెగ్గా ఇలాగ కర్రీని చెగ్గా స్టఫ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనకి ఈ షీట్స్ అనేవి ఏ సూపర్ మార్కెట్స్లో అయినా కూడా ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదా, మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవడమే కర్రీని స్టఫ్ చేసుకుని. నేను ఇక్కడ అదే విధంగా అన్ని సమోసా షీట్స్ని కూడా ఇలా కర్రీతో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సమోసాలు చేసుకొని. తర్వాత పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న సమోసాలని వేసుకుని పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పొయ్యిని అసలు హై ఫ్లేమ్లో పెట్టద్దండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి ఇవి మాడిపోతాయి.
సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చక్కగా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయాక ఒక పక్కన వేరొక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన సమోసాలను కూడా ఇలాగ ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనకి సమోసా షీట్స్ అనేవి మన దగ్గర రెడీగా ఉంటే మనకి ఈ రెసిపీ అనేది ఈజీగా ఒక 5 to 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా పన్నీర్ సమోసా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.